హాయ్ అండి అందరికీ. నిన్న గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా చింతపండు పులిహోర పెట్టారండి. గుడిలో ప్రసాదం, అందులోనూ పులిహోర అందరికీ నచ్చుతుంది కదండి. అందుకే నేను కూడా ట్రై చేశాను. ఇది మీ అందరికీ తెలిసిన రెసిపీ అయినా నా స్టైల్లో క్విక్గా ఈజీగా ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇంగువ కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్, ఉప్పు, పసుపు, నూనె వేసి ఉడికించిన చింతపండు గుజ్జును కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మిరియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పౌడర్ చేసి ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమ్ గుడిలో ప్రసాదం లాగా వస్తుంది. అంతే, టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.